ఇక మొదలెడదామా? హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం అయితే ఈరోజు ఉదయాన్నే అయితే కేరళలోకి అయితే వచ్చేసాం అనమాట. సో మాట్లాడడానికి కూడా మంచి వచ్చేసింది. మాట్లాడేటప్పుడు మన అది నోట్లో పోగానే వెంటనే మాట అయితే రావట్లేదన్నమాట. సో ఈరోజు అయితే మనం వేసి కరెక్ట్గా 1 వీక్ అయితే అయిపోయిందనమాట ఆర్ఎన్ఆర్లో. సో ఈ ఆర్ఎన్ఆర్ల స్థితి ఏ విధంగా ఉందనేది మనం అయితే చూద్దాం. మనకి యాక్చువల్గా కొద్దిగా వాటర్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి ఏ విధంగా ఉంది ఏంటనేది పోయి దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం అనమాట. మంచు కూడా చూడండి, ఇప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉన్నాడు. మంచు చూసారు ఎట్లుందో తెల్లగా. సో దానివల్ల మనం మాట్లాడే మాటలు అనేది కొద్దిగా తేడా వచ్చేస్తుంది. సో ఆ మంచుకి మనం మాట్లాడే మాట షివరింగ్ లాగా వస్తుందన్నమాట. మన తెలంగాణ మసూరాలోకి వెళ్ళిపోయి అసలు నారు బాగా పట్టిందా లేదా అనేది ఇప్పుడైతే మనకు అర్థం అవుతుందన్నమాట. సో ఇప్పుడేమన్నా మనం దుక్కి పిండి కొట్టచ్చా, ఇంకా ఒక 4-5 రోజులు ఏమన్నా ఆగాల అనేసి అయితే వెళ్ళైతే మనం అయితే చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే మన నారులోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మనం అయితే మన నారులోకి అయితే వచ్చేసాం. సో ప్రస్తుతానికైతే మనకి పచ్చబడింది కాబట్టి కొద్దిగా సేవ్ అయితే అయ్యామన్నమాట. సో అక్కడక్కడ మనకి వాటర్ నిలబడడం వల్ల అక్కడైతే పాసిపోయినట్టయితే కనిపిస్తుంది మనకి. సో ఏదేమైనా మనమైతే ఏం చేయలేము, ఇంకా ఉన్న దాంట్లోనే మనం అయితే అడ్జస్ట్ అయిపోవడమే. సో ఇంకొక 2 days తర్వాత మనం కానీ లైట్గా యూరియా చల్లామంటే ఆటోమేటిక్గా అదైతే మనకి బాగా వచ్చేస్తుంది. సో ఇది మన యొక్క తెలంగాణ మసూర యొక్క స్టేటస్. వర్షం అనేది రావడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడతామో ఇప్పుడైతే మనకైతే అర్థమైందనమాట. సో ఇదైతే మన ఆర్ఎన్ఆర్ లెక్క వరి నాట్లు యొక్క మనం నాట్లు వేసేదానికి మనం అయితే ఇంకా టైం అయితే తీసుకోవాలా. ఎందుకంటే మనం నారు పోసి ఇప్పటికి 7 days అయింది కాబట్టి సో మనం అనుకున్నంత గ్రోత్ కూడా లేదనమాట. వర్షాల దెబ్బ పెద్దగా గ్రోత్ కనిపించలే. సో మనం ఇంకొక 3 daysకి కానీ మనం పిండి కానీ చల్లామంటే డిఏపి ఒక 3 kg, యూరియా ఒక 3 kg కానీ చల్లామంటే తర్వాత ఇంకా అది ఆటోమేటిక్గా తన్నుకొని అయితే వస్తుంది అనమాట. అయితే ఇంకొక 3 days వెయిట్ చేసి అప్పుడైతే మనం ఏ పిండిలు చల్దాం ఏంటి, తర్వాత స్ప్రే ఎప్పుడు చేయాలి, ఎన్ని డేస్కి చేస్తే మంచిది, తెల్ల తీగలు ఏమైనా వస్తుందా రాదా, పురుగు ముందు ఏమైనా చల్లాలా లేదా అనేసి ఇవన్నీ అయితే మనం అయితే ఇంకొక 3 daysలో అయితే చూద్దాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్ జై కిసాన్. మీ రైతు బిడ్డ శిరీష్.